పసిడి పరుగులు ఆగడం లేదు. మరోసారి ఆల్ టైమ్ రికార్డుకు చేరుకుంది గోల్డ్ రేట్. ఇవాళ ఒక్కరోజే 6,000కు పైగా పెరిగి 1,35,180కి చేరింది తులం బంగారం ధర. ఆకాశమే హద్దుగా చెలరగిపోతుండడంతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. పసిడి పరుగులు ఇలా ఉంటే వెండి ధర మాత్రం కాస్త దిగొచ్చింది. ఇవాళ 3,000 రూపాయలు తగ్గి 2,03,000కు చేరుకుంది కిలో వెండి ధర. పసిడి పరుగులు ఆగడం లేదు. మరోసారి ఆల్ టైమ్ రికార్డుకు చేరుకుంది గోల్డ్ రేట్. ఇవాళ ఒక్కరోజే 6,000కు పైగా పెరిగి 1,35,180కి చేరుకుంది తులం బంగారం ధర. ఆకాశమే హద్దుగా బంగారం ధర చెలరేగిపోతుండడంతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. పసిడి పరుగులు ఇలా ఉంటే వెండి ధర మాత్రం కాస్త దిగొచ్చింది. ఇవాళ 3,000 రూపాయలు తగ్గి 2,03,000కు చేరుకుంది కిలో వెండి ధర. రాజ్భవన్ ముందు సిపిఎం నేతలు ఆందోళనకు దిగారు. బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదించాలని కోరేందుకు వెళ్లిన సిపిఎం నేతలను అనుమతి లేదని రాజ్భవన్ సిబ్బంది అడ్డుకున్నారు. గవర్నర్ అపాయింట్మెంట్ ఇవ్వలేదని సిపిఎం నేతలు నిరసన తెలిపారు. రాజ్భవన్ మెయిన్ గేట్ ముందు బైఠాయించారు. ఆందోళనకు దిగిన సిపిఎం నేతల్ని పోలీసులు అరెస్ట్ చేసి తరలించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శన చేస్తూ ఉంది సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాజ్భవన్ వైపు వెళ్తున్నటువంటి నేతలను మనం గమనిస్తూ ఉన్నాం. పూర్తి స్థాయిలో కూడా ఖైరతాబాద్ చౌరస్తా నుంచి రాజ్భవన్ వరకు నిరసన ప్రదర్శన చేపడతా ఉన్నారు. భారీ సంఖ్యలో కూడా ఈ యొక్క నిరసన ప్రదర్శనలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఒకవైపు రాజ్భవన్ వద్ద వందలాది సంఖ్యలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్కడికి వరకు కూడా వెళ్ళనివ్వరా అనేటటువంటి అనుమానాలు అయితే కలుగుతూ ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో సార్ చెప్పండి, డిమాండ్ ఏంటి? ఈ విధంగా హైకోర్టు సుప్రీంకోర్టులో కొంత చిక్కెదురైనటువంటి పరిస్థితి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుంది. దీనికి సుప్రీంకోర్టు తీర్పును కారణంగా చూపడం అంగీకరించేది లేదు. ఎంపెరికల్ డేటా ఆధారంగా చట్టబద్ధమైన కమిషన్ ఆధారంగా చేసిన సిఫారసు ఇది. దీన్ని కేంద్రం అడ్డుపడొద్దు. కేంద్ర బీజేపీ సర్కారు మోడీ ప్రభుత్వం దీనికి అడ్డంపడి ఇప్పుడు తెలంగాణ ప్రజలకు బీసీలకు అన్యాయం చేస్తుందని మేము భావిస్తున్నాం. సార్, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి బిల్లులను కూడా ఇప్పటి వరకు నొక్కిపెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి ఏం చెప్తారు? రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రాష్ట్ర శాసనసభ ఆమోదించిన తీర్మానాన్ని కేంద్రం పక్కన పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ను గవర్నర్ పక్కన పెట్టారు. ఇది రాజకీయంగా చూడడం, రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రజలకు అన్యాయం చేయడం తప్ప మరొకటి కాదు అని చెప్పేసి అందుకే సమస్య పరిష్కారం అయ్యేంత వరకు పోరాటం కొనసాగిస్తారు. సిపిఎం స్టేట్ సెక్రటరీ జాన్ వెస్లీ గారు ఉన్నారు. సార్, ప్రధానంగా ఏం చెప్తారు? ఈ యొక్క బీసీ రిజర్వేషన్ సంబంధించి కేంద్ర వైఖరిని ఏ విధంగా? బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడాన్ని బీజేపీ అడ్డుకుంటుంది, కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుంది, గవర్నర్ అడ్డుకుంటున్నాడు. దాన్ని నిరసిస్తూ ఈరోజు చలో రాజ్భవన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇప్పటికైనా బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు జరగకపోతే రాష్ట్ర వ్యాప్తంగా రేపు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఆ తర్వాత మరింత ఉద్యమాన్ని నిర్వహిస్తూ పోతున్నాం. రాజ్భవన్ హోదా ఉధృతగా పరిస్థితి నెలకొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పెద్ద ఎత్తున సిపిఎం శ్రేణులు రాజ్భవన్ వైపు కదిలి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు పోలీసులు పెద్ద ఎత్తున ఈ యొక్క నిరసనను అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇరు వర్గాలకు కూడా తోపులాటలు జరుగుతూ ఉన్నాయి. సిపిఎం శ్రేణులు అటు రాజ్భవన్ వైపు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేద్దాం. వారిని అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఒకవైపు ఉద్రిక్తత వాతావరణం అయితే చోటు చేసుకుంటా ఉంది. రేపు జరగబోయేటటువంటి బీసీ బంధులు సంపూర్ణంగా మద్దతు ఇస్తుంది సిపిఎం అనేది కూడా వారు తెలుపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం ఇక్కడ రాజ్భవన్ వద్ద కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు సిపిఎం శ్రేణులను నెట్టివేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. బారిగేట్లతో రోపులతో కూడా వారిని
కట్టడి చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పోలీసులను కూడా ఛేదించి రాజ్భవన్ వైపు వెళ్లేందుకు సిపిఎం శ్రేణులు పూర్తి స్థాయిలో వారిని పోలీసులను తోసుకొని రాజ్భవన్ వైపు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తుండగా పోలీసులు వారిని నిలువరించేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఒకరిద్దరిని అరెస్టులు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో ఉద్రిక్తమైనటువంటి వాతావరణం ఇక్కడ చోటు చేసుకుంది. న్యాయం చేయాలి అనేటటువంటి డిమాండ్లు కూడా చేస్తూ ఉన్నారు. గవర్నర్ తన వద్ద ఉన్నటువంటి బిల్లులను వెంటనే క్లియర్ చేయడంతో పాటుగానే లేదంటే అటు కేంద్ర ప్రభుత్వం గవర్నర్ రాజీనామా చేయాలి అనేటటువంటి డిమాండ్లు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పార్లమెంట్లో ఈ యొక్క బీసీ రిజర్వేషన్ బిల్లును కేంద్ర ప్రభుత్వం పెట్టి ఆమోదింపజేయాలి. షెడ్యూల్ 9ని చట్ట సవరణ చేయాలి. అది ఏకైక మార్గం. బీసీలకు స్థానిక సంస్థల్లో తమిళనాడు తరహాలో కూడా ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించాలనేటటువంటి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో కూడా వారితో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కులగణన జరిగి బీసీలు 56.3% ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో పెట్టి గవర్నర్ పంపితే ఇప్పటి వరకు గవర్నర్ దాని మీద నిర్ణయం తీసుకోలేదు. బీజేపీలో కీలు బొమ్మగా మారిండు గవర్నర్. ఈరోజు తెలంగాణ రాష్ట్ర బీసీ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతూ ఉన్నది కేంద్ర ప్రభుత్వం. రిజర్వేషన్లు ఇవ్వకుండా మోసం చేస్తా ఉన్నది. కాబట్టి బీజేపీ వెంటనే తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్లని పార్లమెంట్ లో పెట్టాలి. బిల్లు రాజ్యాంగం 9వ షెడ్యూల్లో చేర్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏం కోరబోతా ఉన్నారు? ఇక్కడి వరకు శాంతియుత నిరసన చేసుకుంటూ వచ్చారు. పోలీసులను మిమ్మల్ని అడ్డుకునేటటువంటి ప్రయత్నం. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు మద్దతు తెలుపుతూనే ఈ రోజు కేంద్రంలో ఆధీనంలో ఉన్నటువంటి గవర్నర్ దగ్గరకు వస్తుంటే రాష్ట్ర పోలీసుల చేత అడ్డుకుంటా ఉన్నది సరైనది కాదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరించాలి. అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకుపోయి బీసీ రిజర్వేషన్ల ఉద్యమాన్ని ముందుండి నడిపించాల్సిన ప్రభుత్వం ఈ రోజు పోలీసులను పెట్టి అరెస్ట్ చేయించడం సిగ్గుచేటు. బీసీ సామాజిక వర్గం ఖండించాల్సినటువంటి సందర్భం. ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్ మద్దతు ఇవ్వకుండా ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు మద్దతు ఇవ్వడం అనేది అదొక అవివేకంగా మనం గమనించాలి. ఇది ఖచ్చితంగా రాజ్యాంగానికి విరుద్ధమైనటువంటి చర్యగా ప్రతి ఒక్కరూ పరిగణలోకి తీసుకోవాలి. రాబోయే రోజుల్లో బీజేపీని తెలంగాణ రాష్ట్రంలో భూస్థాపితం చేయాలనే కారణంగా వామపక్షాలు ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని చేపట్టాయి. రిజర్వేషన్ కి సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ విధమైనటువంటి అవసరం ఉంది? స్థానికంగా బీసీ నాయకులకు భవిష్యత్ అవకాశాలకు సంబంధించి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి కులగణన నివేదిక కావచ్చు, ఏ విధమైనటువంటి సర్వే నిర్వహించింది, తర్వాత అన్ని రాజకీయ పక్షాలు కలిసి ఈ యొక్క అసెంబ్లీలో బిల్లుకు మద్దతు తెలిపాయి. ఆ బిల్లులను వెంటనే ఆమోదింపజేయాలి అనేటటువంటిది కూడా వారు కోరేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. గవర్నర్ అపాయింట్మెంట్ కూడా ఇచ్చినట్లు మనకు తెలుస్తూ ఉంది. గవర్నర్తో భేటీ అయ్యి సానుకూలంగా ఈ యొక్క బిల్లుకు సంబంధించినటువంటి ఆమోద ముద్రను గవర్నర్ వేయాలంటూ కూడా కోరేందుకు కూడా అటు సిపిఎం నేతలు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా ఖైరతాబాద్ చౌరస్తా నుంచి ప్రారంభమైనటువంటి సిపిఎం నిరసన ప్రదర్శన బీసీలకు 42% రిజర్వేషన్ ఫలాలు అందించాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో అంటూ తలపెట్టినటువంటి నిరసన ప్రదర్శన ఖైరతాబాద్ నుంచి రాజ్భవన్ వైపు వస్తుండగానే ఒకవైపు భారీ ఎత్తున సిపిఎం శ్రేణులు వారి పార్టీ జెండాలను ప్లకార్డులను, మరోవైపు బీసీలకు న్యాయం చేయాలనేటటువంటి ప్లకార్డులను ప్రదర్శిస్తూ నిరసనగా రాజ్భవన్ వైపు వస్తున్న క్రమంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఆ తర్వాత కేవలం లిమిటెడ్ మెంబర్స్ మాత్రమే గవర్నర్ నివాసమైనటువంటి రాజ్భవన్లోకి అలౌ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ భిక్షపతితో రాజు, రాజ్ న్యూస్, హైదరాబాద్. బ్రేకింగ్లో చూస్తున్నాం. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లిలో ఓ చికెన్ సెంటర్ వద్ద ఘర్షణ చోటు చేసుకుంది. చికెన్ రేటు విషయంలో కస్టమర్కు నిర్వాహకుడితో గొడవ జరిగింది. దీంతో కస్టమర్ చికెన్ షాప్ యజమానిపై రెచ్చిపోయి వీరంగం సృష్టించాడు. చికెన్ సెంటర్ నిర్వాహకులపై కస్టమర్ కత్తితో దాడి చేశాడు. దాడి చేసిన దృశ్యాలు సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యాయి. దాడికి పాల్పడే వ్యక్తులు పెద్దపల్లి జిల్లా అప్పన్నపేట గ్రామానికి చెందిన వాసులుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
విజువల్స్లో చూస్తూ ఉన్నాం. బ్రేకింగ్లో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లిలో ఓ చికెన్ సెంటర్ వద్ద ఘర్షణ చోటు చేసుకుంది. చికెన్ రేట్ విషయంలో కస్టమర్కు నిర్వాహకుడితో గొడవ జరిగింది. దీంతో కస్టమర్ చికెన్ షాప్ యజమానిపై రెచ్చిపోయి వీరంగం సృష్టించాడు. కస్టమర్ కత్తితో దాడి చేశాడు. దాడి చేసిన దృశ్యాలు సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యాయి. అవి మనం చూస్తూ ఉన్నాం. ఇక దాడికి పాల్పడ్డ వ్యక్తులు పెద్దపల్లి జిల్లా అప్పన్నపేట గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ రవీందర్ సిద్ధంగా ఉన్నారు. రవీందర్, ఈ ఘటన జరిగి ఎంతసేపు అవుతోంది? పోలీసుల యాక్షన్ ఎలా ఉంది? ఎస్ రమణ, పెద్దపల్లి జిల్లా ఇటు సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి వద్ద అయితే నిన్న సాయంత్రం 7:38 ఒకవైపు పెద్దపల్లి నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆ గర్రెపల్లికి సంబంధించిన చికెన్ సెంటర్ వద్ద చికెన్ కొనడానికి అయితే అక్కడ ఆగడం జరిగింది. అయితే అక్కడ రేటు విషయంలో చికెన్ సెంటర్ సంబంధించిన యజమానికి అదేవిధంగా వీళ్ళు కొనుగోలు చేస్తున్న వారికి మధ్య ఒక గొడవ జరగడం జరిగింది. అయితే రేటు మా దగ్గర తక్కువ ఉంది, మీ దగ్గర ఎక్కువ ఉందనే కోణంలో కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. అక్కడే మాట్లాడుతున్న సమయంలో చికెన్ వద్దనే కోణంలో కొంచెం వివాదం వాళ్ళిద్దరికి గొడవ చోటు చేసుకోవడంతో కొనుగోలు చేసే వ్యక్తి ఒకవైపు నిర్వాహకుల పైన ఆ చికెన్ ను విసిరివేయడం జరిగింది. ఆ విజువల్స్ మనం స్పష్టంగా చూడవచ్చు. విసిరివేసిన అనంతరం కూడా చికెన్ సెంటర్ యజమాని అతని దగ్గరికి వెళ్ళడం, ఇటు గొడవ స్టార్ట్ కావడంతో ఎవరైతే చికెన్ కొనుక్కోవడానికి వచ్చారో వాళ్ళిద్దరు కూడా ఒకవైపు అక్కడ చికెన్ సెంటర్ లో ఉన్న వారిపైన కత్తితో దాడికి దిగడం స్పష్టంగా మనకు అక్కడ విజువల్స్ లో కనబడుతుంది. ఆ కత్తితోటి వాళ్ళను విచక్షణ రహితంగా నరకడానికి వాళ్ళ పైకి వెళ్తూ ఆ కాట్లు అంటే అప్పటికే ఒక 2 చోట్ల గాయాలు కావడం జరిగింది. అక్కడ ఉన్న స్థానికులు నివారించి అతన్ని ఆబాటంతో పెద్ద ప్రమాదం తప్పింది అనుకోవచ్చు. లేదంటే అతనికి కత్తిపోట్లు ఎక్కడైనా వేరే చోట తగరని చోట తగినట్టయితే కంపల్సరీ ఎక్కడైతను చనిపోయే అవకాశం ఉంటుండే. క్షణకాలికం మనం చూసుకోవచ్చు. ఆ విజువల్స్ లో మాట పెరిగి క్షణంలోనే ఒకవైపు ఇతను అతనిపైకి వెళ్ళడం, అతను ఇతనిపైకి రావడం, అక్కడ ఉన్న కత్తులను పట్టడం, ఒకవైపు అటాక్ చేయడం, ఈ క్షణకాలం పాటులోనే ఒకవైపు నిండు ప్రాణాలు కూడా కోల్పోయే అవకాశం స్పష్టంగా అక్కడ కనబడుతుంది. అక్కడ స్థానికులు మాత్రం లేనట్టయితే కంపల్సరీ ఎవరో ఒకరు ప్రాణాలు కోల్పోయే విధంగా అక్కడ స్పష్టంగా ఆ కత్తులతోటి దాడిని చూస్తే కనబడుతుంది. అంటే ఈ క్షణకాలం అంటే వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్న సమయంలోనే ఈ మాట పెరగడం, ఒకవైపు దాడి చేయడం స్పష్టంగా ఆ సీసీ ఫుటేజ్ లో అయితే కనబడుతుంది. వాళ్ళు పెద్దపల్లి నుంచి వచ్చి అక్కడ చికెన్ కొనుక్కొని తీసుకుని వెళ్దామని రావడంతో కూడా అంటే మార్గ మధ్యంలో తీసుకుని వెళ్తున్నాం అనే సమయంలోనే ఈ గొడవ చోటు చేసుకోవడం జరిగింది. స్థానికులు ఆ చికెన్ సెంటర్ నిర్వాహకులు అయితే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు అయితే నమోదు చేశారు. మరి అక్కడ జరిగిన రిజల్ట్స్ లో స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే మాట పెరగడంతో ఒకవైపు ఈ దాడికి దిగడం జరిగింది. ఎందుకంటే ఎంత మాట పెరిగినా కానీ ఒకవైపు తిట్టుకోవడం కావచ్చు, లేదంటే ఒకరిపైన ఒకరు దూషించుకోవడం ఉంటుంది. కానీ కత్తులతోటి ఒకేసారి అటాక్ చేయడంతో కూడా ఇది కంపల్సరీ అతని పైన కేసులు అయితే నమోదు చేసే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే అటెంప్ట్ మర్డర్ కేసులను కూడా పెట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మాట పెరిగితే అక్కడే అనుకోవాలి వెళ్ళాలి కానీ అటాక్ చేసినట్టుగా స్పష్టంగా కనబడుతుంది చికెన్ కొనుక్కునే వారు. కాబట్టి వాళ్ళపైన కేసులు నమోదు చేసి దర్యాప్తు కోసం మాత్రం పోలీసులు వెళ్లే అవకాశం అయితే కనబడుతుందని చెప్పవచ్చు. రమణ. ఓకే, థ్యాంక్ యూ రవీందర్. మేడ్చల్ జిల్లా షామీర్పేట్ మండలం కేశవాపూర్ గ్రామంలో అక్రమ మట్టి తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. బ్రేకింగ్లో చూస్తున్నాం. ఇష్టానుసారంగా మట్టి తవ్వకాలు జరిపి లక్షల్లో దళారులు సొమ్ము చేసుకుంటున్నా అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతులు. బ్రేకింగ్లో చూస్తున్నాం. మేడ్చల్ జిల్లా షామీర్పేట మండలం కేశవాపూర్ గ్రామంలో అక్రమ మట్టి తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. ఇష్టానుసారంగా మట్టి తవ్వకాలు జరిపి లక్షల్లో దళారులు సొమ్ము చేసుకుంటున్నారు. అయినా అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతులు.
గ్రామం శివార్లలో ఉన్న అసైన్ భూములన్నీ దొంగతనంగా వచ్చి మట్టి అంతా ఎత్తుకొని పోతురు. ఇంత లోతు పొక్కలు చూడు ఎంత లోతు ఉన్నాయో. ఇంత లోతు పొక్కలు తవ్వుతే ఏ విధంగా మా బోర్ బావులన్నీ అడుగంటిపోతున్నాయి నీళ్లు. నా సగం పొలం ఎండిపోయింది. రెవెన్యూ అధికారులు ఇవన్నీ చూసుకోవాలి. ఎట్లా అన్నట్టు ఇట్లా మాకు ఎంత నష్టం అవుతుంది. సగం పొలం ఎండిపోయింది, నా బోర్ ఎండిపోయి. ఈ విధంగానే ఇట్లానే తవ్వుకుంటా పోతే మేము కలెక్టరేట్ ముందుకు వచ్చి ధర్నా కూడా చేస్తాం. మాది కేశవపుర గ్రామము. ఈ కేశవపురం గ్రామం శివార్లలో ఉన్న ఈ అసైన్ భూములన్నీ ఈ దొంగతనంగా వచ్చి మట్టి అంతా ఎత్తుకొని పోతురు. ఇంత లోతు పొక్కలు చూడు ఎంత లోతు ఉన్నాయో. ఇంత లోతు పొక్కలు తవ్వుతే ఏ విధంగా మా బోర్ బావులన్నీ అడుగంటిపోతున్నాయి నీళ్లు. నా సగం పొలం ఎండిపోయింది. రెవెన్యూ అధికారులు ఇవన్నీ చూసుకోవాలి. ఎట్లా అన్నట్టు ఇట్లా మాకు ఎంత నష్టం అవుతుంది. సగం పొలం ఎండిపోయింది, నా బోర్ ఎండిపోయి. ఈ విధంగానే ఇట్లానే తవ్వుకుంటా పోతే మేము కలెక్టరేట్ ముందుకు వచ్చి ధర్నా కూడా చేస్తాం. ఈ విధంగా చేస్తే దొంగతనంగా రాత్రిపూట దొంగతనంగా ఎత్తుకొని పోతురు. అడ్డం పడితే మా మీదకే వస్తున్నారు. ఇప్పుడు మా పొలాలు ఎండిపోతున్నాయి, మాకు పోగు వస్తలేదు. రైతుల ఇబ్బంది మాకు అవుతుంది. అసెంబ్లీ ల్యాండ్ అది అర్జెన్సీల భూమి. మేము ఏం అనలేకపోతున్నాము. మీరు ఏదైనా గవర్నమెంట్ ఏదైనా పట్టించుకుంటే పట్టించుకోరి. మేము బోర్డు రాగమవుతుంది. తువ్వ వస్తానికి కూరగాయలు తీసుకొస్తామంటే రోడ్డు ఖరాబ్ అయిపోతుంది. మాకు బండి వస్తలేదు. మేము రోడ్డు మీకు ఎత్తుకపోతున్నాము. ఇక అంతకంటే మీకు మేమేం చెప్తున్నాం కదా. మీరు ఏదైనా చేసి పట్టించుకుంటే పట్టించుకోరు, లేకపోతే విడిచిపెట్టుకుంటాం. మరి మేమే మండలం కాడ రావాల్సి వస్తుంది. అక్రమంగా అధర్మంగా చేసుకొని ఈ పొలాలు అన్ని ఆగం చేస్తున్నారు. ఇది గవర్నమెంట్ ల్యాండ్, రవాణా పట్ట. ఏదైనా మాకు బావుల కాడికి వస్తుంది పట్ట భూమి. ఇది రానికి వస్తలేదు, ఇబ్బంది అవుతుంది అంతే. బోర్లకి పోనీకి చీకట్లు ఇప్పుడు పందులు వరకోతలు అయినాక పందు పోవాలంటే ఇబ్బంది అయిపోతుంది. తవ్వక అంతే. మాది కేశవపురం గ్రామం. తాండూరు వికారాబాద్ జిల్లాల్లో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అంతారం గ్రామ శివార్లో నేషనల్ హైవే కాంట్రాక్టర్స్ ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరుపుతున్నారు. అధికార పార్టీ నాయకులు, ప్రభుత్వ అధికారుల అండదండలతో రోజుకు వందలాది లారీల్లో మట్టిని తరలిస్తున్నారు. లారీలను అడ్డుకున్న పేద భూ నిర్వాసితులపై దాడులకు తెగబడుతున్నారు అక్రమార్కులు. నిరసనగా పురుగుల మందు డబ్బాలతో గ్రామస్తులు నిరసన తెలిపారు. మరోవైపు తవ్వకాలకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని మండల తహసీల్దార్ తారాసింగ్ తెలిపారు. అయినా అటువైపు ఏ అధికారి, రాజకీయ నాయకుడు చూడకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ మొత్తానికి ఈ భూములన్నీ నావని, ఇవన్నీ నా పట్ట భూమి, నా భూమి అని మొత్తం ఆయన ఏం చేస్తున్నాడంటే ఒక నకిలీ దందా చేస్తున్నాడు. నా పేపర్లు ఉన్నాయి, అవి ఉన్నాయని ఇవన్నీ ఇప్పుడు మొత్తము ఈ భూములన్నీ మట్టి కొట్టిపిస్తున్నాడు ఆయన. ఆయన లోపాది ఏమున్నది ఏంది తెలుస్తలేదు. ఆయన ఒక్కసారి గవర్నమెంట్ చర్య తీసుకోవాలని అందరికీ గవర్నమెంట్ ఆఫీసర్లకు పాదాభివందనాలు చేస్తున్నా. అందరు కలిసి కలెక్టర్ కానీ, సబ్ కలెక్టర్ కానీ, ఎంఆర్ఓ కానీ, ఎండిఓ కానీ, సిఐ కానీ, ఎస్ఐ కానీ వీళ్ళందరికీ పాదాభివందనాలు చేస్తున్నా. ఇక్కడ మాకు పేదోళ్ళు ఉన్నాము అందరం కలిసి. ఈ పేదల భూములన్నీ ఒక మాజీ సర్పంచ్ మట్టి కొట్టుకొని అమ్ముకుంటున్నారంట. ఇది కఠిన చర్యలు తీసుకోవాలని అందరికీ పాదాభివందనాలు చేస్తున్నా సార్. మీ అందరికీ శరణార్థి చేస్తున్నా. ఇది పట్టించుకొని ఇవన్నీ కొంచెం కల్పించుకోవాలి అని అందరికీ మేము, లేదంటే మీరు పట్టించుకోకపోతే మంద తాగి ఈ అంతరపల్లం అంతా ఈ భూములు ఉండోళ్ళమంతా చనిపోతామని ఒక హెచ్చరిక చేస్తున్నాం. మాకు ఇది చేసుకున్నది మాకు తెలియదు. మాకు చెప్తే మేము అడుగుతాం. మాకు చెప్పండి ఎందుకు చేసుకుంటున్నారు ఇట్లా. మేము తాగి సావాలన్నా ఇది మా గిట్ట. మాకు ఆడవిళ్ళు ఉన్నారు, మాకు మగవాళ్ళు లేరు. మళ్ళీ అంటే నలుగురు ఆడవి. ఆయన మా అత్త చచ్చిపోయింది, మా బావ చచ్చిపోయింది, అందరు చచ్చిపోయింది.
ఎవరు లేరు, మేము ఒక్కడే ఉన్నాడు. మేము ఒక్కడ ఉన్నందుకు ఇది భూమికి జర తల్లిచ్చినందుకు వాళ్ళు పట్టుకుంటున్నారు. చేసుకుంటాం సార్. మధ్యలో మనం బాగాలేక కంపారేబుల్ అయి మంచిగా కొట్టించినాం. మనం 15 దానిలో పెట్టి ఈ 12 సంవత్సరాల కొద్ది కొట్టించుకుంటూ వచ్చినాం. ఇక మా అమ్మ అందరు కలమైనందుకు మేము ఇక్కడ రాలేము, చేసుకోలేము. ఇక వాళ్ళు దౌర్జన్యం చేసి కొట్టిపిస్తున్నాం మనం ఈ అసైన్మెంట్ భూమి చేస్తే కూడా పని చేయించినాము. అట్లా చేయించుకుంటాం సార్. చెట్లు పనులు వివరాలు లెవెలింగ్ అన్నీ చేయించినాం. కానీ ఇప్పుడు అక్రమంగా ఈ మొరం తరలిస్తున్నారు. ఈ ఎవరు తరలిస్తున్నారో మాకు తెలియదు కాబట్టి మిమ్మల్ని ఆశ్రయిస్తాం సార్. ఇక దీనికి ఏమన్నా మీరు న్యాయం చేయండి. హైదరాబాద్ మల్లాపూర్లో గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. యువకులు గంజాయి సేవించి రోడ్డుపై బైక్ ఇష్టానుసారంగా నడిపి వీరంగం సృష్టించారు. యువకులను ప్రచురించిన ఏఐవైఎఫ్ నాయకుడు గిరిబాబు సురేష్పై దాడికి పాల్పడ్డారు. దుండగులు విచక్షణారహితంగా రాళ్లతో దాడి చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని ఏఐవైఎఫ్ నేతలు డిమాండ్ చేశారు. చౌరస్తా దగ్గర మమ్మల్ని ఓటకి మాకు బండి తగ్గించుకునేందుకు మేము మమ్మల్ని చూసుకొని వెళ్ళానంటే మా దగ్గర రిటర్న్ వచ్చి మేము గంజాయి సేవించి ఉన్నాము మా అబ్బాయి దాడి చేసింది. నేను అక్కడ వచ్చి బండి తీసుకొచ్చి నాకు వెహికల్ అడ్డం పెట్టిన వాళ్ళు వచ్చి ఆటను కొట్టిన అంతే. వచ్చి ఆటను కొడుతున్నాను అని చెప్పేసి గట్టికి వచ్చి కొట్టిన రాళ్ళ తీసుకొని కొట్టుకుంటూ అద్దం పని కొట్టిన ఆటో. వాళ్ళ బయట సేవ్ చేసుకోవాలి. విజయవాడలో ఎంసీపీఐ వ్యవస్థాపకుడు మాజీ ఎమ్మెల్యే మద్దికాయల ఓంకార్ 17వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంసీపీఐ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఖాదర్ బాషా పాల్గొన్నారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో జన్మించిన ఓంకార్ 5 సార్లు ఓటమి ఎరుగని నేతగా ఉన్నారని ఖాదర్ బాషా చెప్పారు. పేదల సమస్యల కోసం ఓంకార్ అనేక పోరాటాలు చేశారని ఆయన గుర్తు చేశారు. నల్గొండ జిల్లా ఏపూరు గ్రామంలో జన్మించారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో 5 సార్లు 1972 నుండి 1999 వరకు 5 సార్లు ఓటమి ఎరుగని నాయకుడు ఆయన. ఆనాడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీ టైగర్ అని కూడా బిరుదు ఇవ్వడం జరిగింది. వర్గ వ్యవస్థలో భాగమే కుల వ్యవస్థ అని చెప్పి నిర్వచనం ఇచ్చినటువంటి వ్యక్తి కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ గారు. లాల్ నీల్ ఐక్యతకు అలాగే బడుగు బలహీన వర్గాల బహుజనులు రాజ్యాధికారం సాధించాలనేటువంటి సామాజిక న్యాయం కావాలనేటువంటి కోరుకునేటువంటి వ్యక్తి కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ గారు. అలాగే కమ్యూనిస్టుల ఐక్యత చాలా ఆవశ్యకత అని చెప్పి ఆనాడే 1972లో చెప్పినటువంటి కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ గారి వర్ధంతి ఈరోజు పంజాబ్ సెంటర్లో 16వ వర్ధంతి నిర్వహించుకుంటున్నా. నల్గొండ జిల్లా బీసీ రాష్ట్ర బంద్ను విజయవంతం చేయాలని బీసీ జాతీయ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి పిలుపునిచ్చారు. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తాజా తీర్పుపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బంద్ తెలంగాణకే కాదు దేశవ్యాప్తంగా ప్రతిధ్వనించేలా జరగాలన్నారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా నిలిచేవారిని ప్రజలు సామాజిక శత్రువులుగా గుర్తించాలన్నారు. దేశవ్యాప్తంగా బీసీల ఆత్మగౌరవ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. జాతీయ బీసీల అధ్యక్షుడిని ఈరోజు ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల సాధన సమన్వయ జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ మాట్లాడడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ప్రధానంగా ఇక్కడ మాట్లాడడానికి అంశాలు సుప్రీంకోర్టు తీర్పుపై విచారణ తెలియజేస్తా ఉన్నాం. మొదటి అంశం. రెండవ అంశం 18న యావత్ బీసీ జాతి బంద్ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మాట్లాడడానికి ఇక్కడికి రావడం జరిగింది. ప్రజాస్వామ్య దేశంలో బీసీలకు సామాజిక న్యాయం అందరి సాక్షిగా ఉండడం చాలా బాధాకరమని తెలియజేస్తా ఉన్నాము. ఎన్నో తరాలుగా ఎన్నో ఏళ్లుగా బీసీలు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అణచివేతకు గురవుతున్న వర్గమని తెలియజేస్తున్నాము. ఆనాడు బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందిన బీసీలు ఇప్పటికీ అన్ని రంగాలలో వెనుకకు నెట్టివేయబడ్డారని తెలియజేస్తున్నాము. ఈ రిజర్వేషన్ల పోరాటం ఇది కేవలం రిజర్వేషన్ల పోరాటం కాదు, ఇది ఆత్మగౌరవ పోరాటం, ఆత్మగౌరవ ఉద్యమం అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము.
మనందరికీ తెలిసిందే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 42% రిజర్వేషన్లు కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 9 విడుదల చేసిన విషయం. ఆ తర్వాత హైకోర్టులో స్టే విధించింది. ఆ తర్వాత నిన్న సుప్రీంకోర్టు కూడా పోతే హైకోర్టులో విచారణ జరుగుతున్న సందర్భంలో మేము జోక్యం చేసుకోలేదని ఎస్ఎల్పిని కొట్టివేయడం జరిగింది. ఈ రోజు సామాజిక న్యాయానికి విరుద్ధంగా సుప్రీంకోర్టు కూడా వ్యవహరించడం చాలా బాధాకరమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు దశాబ్దాలుగా ఈ వర్గాలు అణచివేతకు గురవుతున్నాయి. అవకాశాలు రావాలి అంటే అడుగడుగునా అణచివేతకు తొక్కివేయబడుతున్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తాను.